బిగ్ బాస్ హౌస్లో మొత్తం నటనే ఉంటుంది. బిగ్ బాస్ అనేది ఒక డ్రామా. అసలు బిగ్ బాస్ అనేది రియాలిటీ షో అని ఎవరని అంటే వారిని చెప్పుతోని కొడతా. బిగ్ బాస్ గురించి ఎక్స్ కంటెస్టెంట్ యాంకర్ రవి భాగవతం బయట పెట్టిండు. మొత్తం చెల్ల చెదురు చేసేసిండు. లోపల ఏం నడుస్తుంది అదంతా భాగవతం అంతా బయట పెట్టేసిండు. అతను అసలు ఎందుకు అంత కోపం వచ్చింది? అతను కూడా బిగ్ బాస్ హౌస్లో పోయేసి వచ్చిండు కదా, ఎందుకు బిగ్ బాస్ మీద అంత విమర్శలు చేస్తున్నాడు? కొన్ని సిచ్యువేషన్లల్లో చెప్పుతోను కొడతా అనే వాక్యాలు కూడా వాడిండు. అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? బిగ్ బాస్ అతనికి నచ్చకుంటే వదిలేసేయాలి, అంతేగాని బిగ్ బాస్ తిట్టడం, బిగ్ బాస్ ఎవరన్నా మాట్లాడితే చెప్పుతోని కొడతా అని విమర్శించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అసలు యాంకర్ రవి బిగ్ బాస్ మీద ఎందుకు అట్లా విమర్శలు చేస్తుండో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేస్తున్నవారు లైక్ వేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో లైక్ చేస్తే వేరే వాళ్ళకి కూడా రికమెండ్ అవుతుంది. లైక్ మాత్రం మర్చిపోవద్దు. ఏముంది ఫ్రెండ్స్, లైక్ వేసుకోండి, దానికి ఎక్స్ట్రా ఛార్జ్ ఏం కాదు. ఓకే, అర్థమవుతుంది కదా. అయితే యాంకర్ రవి మీ అందరికి తెలిసిందే. యాంకర్లల్లో మేల్ యాంకర్లల్లో బెస్ట్ యాంకర్, ఎంటర్టైన్మెంట్, ఫుల్ టాలెంట్ పర్సన్ యాంకర్, మేల్ యాంకర్ ఎవరు ఉన్నారు అంటే యాంకర్ రవి. ఇతను ఎక్స్ కంటెస్టెంట్ బిగ్ బాస్లో. అయినప్పటికీ కూడా ఇతను బిగ్ బాస్పై విమర్శలు ఎందుకు చేసిండు అంటే, బిగ్ బాస్ షో అనేది అవునన్నా కాదన్నా ఇది మిక్స్డ్ కంటెంటే. అంటే ఇది రియాలిటీ షో కాదు, ఇది స్క్రిప్టెడ్ అని చెప్పేసి యాంకర్ రవి విమర్శించడం అయితే జరిగింది. అయితే ఇంకొకటి, దీంతో పాటు అసలు బిగ్ బాస్ షో ద్వారా జనాలకు ఏం ఉపయోగం ఉంది? ఎందుకు షో చేస్తున్నారు అంటే, వేరే షో ఏమైనా చేస్తే అవి ఎంటర్టైన్మెంట్ అనే ఉంటుంది. అసలు ఈ బిగ్ బాస్ షో వల్ల సమాజానికి ఏం యూజ్ ఉంది? బిగ్ బాస్ లోపలికి వెళ్తే కంటెస్టెంట్లు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, రొమాన్స్ చేసుకుంటున్నారు, లవ్ స్టోరీ నడుస్తున్నాయి. ఏంటి అసలు సమాజానికి ఏం యూజ్ ఉంది దీని ద్వారా అని చెప్పేసి యాంకర్ రవి అయితే బిగ్ బాస్ను విమర్శించడం జరిగింది. బిగ్ బాస్ ఆడియన్స్ కొంతమంది ఈ షో ఏంది, చెత్తలా ఉంది అని ఒకడు కామెంట్ చేస్తున్నాడు, ఒకడేమో సూపర్ షో, సూపర్ ఉంది అని చెప్పేసి ఇంకోడు కామెంట్ చేస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే అసలు ఈ షో అనేది రియాలిటీ షోనా లేదా స్క్రిప్టెడ్ షోనా అనేసి ఆడియన్స్కు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. అసలు నేను బిగ్ బాస్ పోయి వచ్చిన తర్వాత నేను మొత్తం నెగిటివ్ అయిపోయినా. ఏమైనా ఉంటే బిగ్ బాస్లో ఆట ఆడుతుంటే దాని గురించి విమర్శించాలి, అంతే తప్ప నా వ్యక్తిగతంగా ఎందుకు విమర్శిస్తున్నారు, ఇది కరెక్ట్ కానే కాదు, దీనికి కారణం బిగ్ బాసే అని చెప్పేసి యాంకర్ రవి బిగ్ బాస్ పైన విమర్శించడం జరిగింది. బిగ్ బాస్ను ఇంత విమర్శిస్తున్నాడు కదా, అసలు బిగ్ బాస్కు ఎందుకు పోవాలనుకున్నాడు, అసలు ఎట్లా పోయిండు అంటే, బిగ్ బాస్కు ఆయనకు పోవడానికి ఇష్టమే లేదు, కానీ అతను ప్రెజర్ చేసిరు. ఎందుకంటే అతను మా టీవీలనే యాంకరింగ్గా చేస్తున్నాడు కాబట్టి, షోలు చేస్తున్నాడు, యాంకరింగ్ చేస్తున్నాడు కాబట్టి బిగ్ బాస్ ఫస్ట్ నుంచి, బిగ్ బాస్ 1 నుంచి అతనికి ప్రెజర్ పెడతా ఉన్నారు. బిగ్ బాస్ 1 నుంచి బిగ్ బాస్ 5 వరకు. ఎందుకంటే ఆయన బిగ్ బాస్ 5కి వెళ్ళిండు కాబట్టి బిగ్ బాస్ 1 నుంచి అతనికి ప్రెజర్ పెడతా ఉన్నారు. ఎవరు? మా టీవీ యాజమాన్యం, నువ్వు బిగ్ బాస్కి వెళ్ళాలి అని. ఎందుకంటే యాంకర్ రవి అనేది చాలా మంచి ఎంటర్టైన్మెంటు. అప్పుడు లేడీస్ త్రో కూడా చాలా మంచిగా ఉండే. ఏది ఆడవారి మాటలే అర్థాలే వేర్లే అని ఒక షోలు చేస్తున్నాడు. మా టీవీలో ఫెస్టివల్ షో చేస్తున్నాడు. మంచి క్రేజ్ ఉన్న యాంకరు. అందుకు అతన్ని కంపల్సరీ మనం బిగ్ బాస్ పంపించాలని బిగ్ బాస్ యాజమాన్యం అతన్ని ప్రెజర్ చేయబెట్టడం జరిగింది. ఎందుకంటే బిగ్ బాస్ అనేది మా టీవీ త్రోలోనే జరుగుతుంది కాబట్టి. అయితే ఇట్లయితే కాదు అనేసి యాంకర్ రవి పెద్ద రెమ్యునరేషన్ కూడా అడిగిండు, అంటే ఎక్కువ డబ్బులు కూడా అడిగిండు బిగ్ బాస్లోకి పోవాలంటే. అంటే మ్యాక్సిమం ఒక కోటి రూపాయల దాకా అతనికి రెమ్యునరేషన్ కూడా ఇచ్చి బిగ్ బాస్ 5కి ఆయన పంపించడం జరిగింది. సరే, అతనికి భారీ రెమ్యునరేషన్ అందడంతో ఆయన కూడా అంగీకరించి బిగ్ బాస్ లోపలికి వెళ్ళిండు. ఆ వచ్చిన డబ్బులు కూడా వృధా చేయలేదు. ఆ వచ్చిన డబ్బులతోని హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నా అని చెప్పేసిండు యాంకర్ రవి. ఈ విధంగా ఆయన ప్రెజర్తోని బిగ్ బాస్ హౌస్లోకి పోయాడు తప్ప అతని ఇష్టంతో ఆయన కావాలని బిగ్ బాస్ హౌస్లోకి పోలేదు. నాకు బిగ్ బాస్ అనేది నాకు స్టార్టింగ్ నుంచి నచ్చలేదు. స్టిల్ ఇప్పటి వరకు కూడా నాకు బిగ్ బాస్
ఆ బిగ్ బాస్ వ్యవస్థ అనేది నాకు నచ్చదు, అది కరెక్ట్ కానే కాదు, అది నిజమైనది కాదు అతన్ని విమర్శించడం జరిగింది. అంటే బిగ్ బాస్ అనేది అసలు రియాలిటీ షోనే కాదు. స్క్రిప్టర్లు ఉంటారు, డైరెక్షన్లు ఉంటారు, కెమెరాలు ఉంటారు, ఇదంతా కరెక్ట్ కానే కాదు, ఇదంతా స్క్రిప్టెడ్ అని చెప్పేసి యాంకర్ రవి అయితే బిగ్ బాస్ యాజమాన్యం మీద విమర్శించడం జరిగింది. ఇంకోటి, అసలు నన్ను ప్రెజర్ పెట్టినా కానీ అసలు నాకు ఇంత డబ్బులు ఇచ్చి నన్ను తీసుకున్నారు, నాకు తెలిసి బిగ్ బాస్ చరిత్రలనే నాకు ఇచ్చిన డబ్బులు ఎవరికి ఇవ్వలేదు అని చెప్పేసి యాంకర్ రవి అయితే చెప్పడం జరిగింది. బిగ్ బాస్ అనేది ఒక డ్రామా, అసలు బిగ్ బాస్ అనేది రియాలిటీ షో అని ఎవరని అంటే వారిని చెప్పుతోని కొడతా అని చెప్పేసి ఘాటుగా విమర్శించడం జరిగింది. బిగ్ బాస్లో నటించకుండా జెన్యున్గా ఉన్నారు అని ఎవరైనా చెప్తే అది అబద్ధం. బిగ్ బాస్ హౌస్లో మొత్తం నటనే ఉంటుంది అని చెప్పేసి యాంకర్ రవి అయితే చెప్పడం జరిగింది. బిగ్ బాస్ అంటే ఎందుకు నచ్చదంటే, బిగ్ బాస్ షోలో ఆడితే ఆట గురించి విమర్శించాలి, అంతేగాని వ్యక్తిగతంగా విమర్శించి వ్యక్తులను విమర్శిస్తే అందుకే నచ్చదు, అందుకే నాకు బిగ్ బాస్ వ్యవస్థనే నాకు నచ్చదు అంటూ యాంకర్ రవి అయితే చెప్పడం జరిగింది. దీనితో పాటు సోషల్ మీడియాలో నా క్యారెక్టర్ను కించపరిచేలా వీడియోలు తీస్తూ నా వ్యక్తిగతంగా దెబ్బతీశారు అని చెప్పేసి అతను మండిపడ్డారు. అంటే కోపంతో అది బిగ్ బాస్ యాజమాన్యాన్ని ఈ విధంగా ఉంది అనేసి విమర్శించడం జరిగింది. చూశారు కదా మన యాంకర్ రవి ఎట్లా బిగ్ బాస్ యాజమాన్యం మీద ఎట్లా విమర్శించడం జరిగింది. అతనికి ఆ పెయిన్ వచ్చింది కాబట్టి అతను బిగ్ బాస్ యాజమాన్యం పైన ఇలాంటి విమర్శలు అయితే జరగడం జరిగింది. అయితే అతను వ్యక్తిగతంగా తిట్టే వరకు, వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో కించపరిచే వరకు ఆయన మనసులో ఉన్న బాధ అనేది వ్యక్తం చేయడం జరిగింది అంతే. కానీ ఎలాంటి బిగ్ బాస్ పైన ఎలాంటి ఆయనకు విమర్శలు దోషాలు ఏం లేవు. కానీ ఆయన వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు కాబట్టే అతనికి ఆ కోపం వచ్చి బిగ్ బాస్ టీం ఇట్లా ఉంటుంది, బిగ్ బాస్ యాజమాన్యం ఇట్లుంటుంది అని చెప్పేసి యాంకర్ రవి బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ ఈ బిగ్ బాస్ యాజమాన్యం మీద ఇతను విమర్శించడం అయితే జరిగింది. ఇకపోతే బిగ్ బాస్ 9 సీజన్ అనేది ఇప్పుడు వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. ప్రేక్షకులకు ఆహ్లాదరంగా అలంకరించేలా మంచిగా, అంటే ఈ బిగ్ బాస్ 1 నుంచి 8 ఎట్లయితే ఉన్నాయో దానికి భిన్నంగా బిగ్ బాస్ 9 స్టేజ్ కానీ కంటెస్టెంట్ సెలెక్షన్ కానీ ఇవన్నీ ఒక భిన్నంగా ఉండబోతుంది. ఆడియన్స్కి మాత్రం చాలా మంచిగా ఉండబోతుంది. ఇప్పటికే బిగ్ బాస్ 9 గురించి బోలెడన్ని వార్తలు సోషల్ మీడియాలో షికార్లు కొడుతున్నాయి. ఇప్పటికే అగ్ని పరీక్ష రన్ అవుతుంది. టాప్ 5 కూడా సెలక్షన్లు అయిపోయినాయి. సెలబ్రిటీ కోటలో ఎవరెవరు వస్తున్నారు అవన్నీ సెలక్షన్లు అయిపోయినాయి. బిగ్ బాస్ ఆడియన్స్ కూడా ఎప్పుడెప్పుడు స్టార్ట్ కాబోతుంది అనేది క్యూరియాసిటీతోని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ సీజన్ గత సీజన్ల కంటే భిన్నంగా ప్లాన్ చేస్తున్నారు. కానీ చాలా బిగ్ బాస్ హౌస్లో కొన్ని మార్పులు అయితే చేయబోతున్నారు. ఆడియన్స్కు నచ్చేలా ఇవన్నీ మార్పులు అయితే చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.